హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న స్టూడెంట్స్కి, పేరెంట్స్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ ఇయర్ మీరందరూ మంచి ఐఐటీలోను, మంచి ఎన్ఐటీలోను, మంచి ట్రిపుల్ ఐటీలోను హోలీ జరుపుకోవాలి, కలర్స్ ఆఫ్ లైఫ్ అనే నా యొక్క కోరిక. సో అలాగే మీ ప్రిపరేషన్ కూడా జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ జేఈ మెయిన్కైనా, ఎంసెట్ అంటే ఈఏపీ సెట్కైనా క్రాష్ కోర్స్ కావాలి మ్యాథ్స్ కనుకుంటే దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, దాని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అయితే ఈఏపీ సెట్కి 22 నుంచి స్టార్ట్ అవుతాయి, మార్చి 22 నుంచి. జేఈ మెయిన్కి అయితే ఏప్రిల్ సెషన్కి అయితే క్లాసెస్ ఆల్రెడీ కొన్ని రోజులు జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి, దాని ప్రకారం జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు ఫైనల్గా రివిజన్ ఎలా, మనకున్న టైం చాలా తక్కువ, ఇంకా తెలంగాణలో స్టూడెంట్స్కి ఎగ్జామ్ అయితే అయిపోలేదు. మరి ఇప్పుడు రివిజన్ ఎట్లా? ఏపీలో వాళ్ళకి ఇంకొక ఎగ్జామే ఉంది. సో ఎట్లా రివిజన్ చేసుకోవాలంటే మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పదే ప్రతి వీడియోలో చెప్పేది, మొత్తం సిలబస్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు కరెక్ట్ కాదు. సెలెక్టివ్గా 70% టాపిక్స్ ఎంచుకోండి. అంటే 25 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటే అందులో 70% క్వశ్చన్స్ అంటే అట్లీస్ట్ ఒక 18 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ అన్నా మనం ప్రిపేర్ అవ్వాలి సిన్సియర్గా. 100% అందులో ఎఫర్ట్ పెట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్ అంటారు. మరి ఇది ఎలా మనకు తెలుస్తుందంటే, వెయిటేజ్ మీకు తెలుసు. జనవరిలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది నేను డీటెయిల్గా వీడియోస్ అయితే చేశాను, రోజుకోటి అయితే పోస్ట్ చేస్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని ప్రకారం చూసుకొని ఎక్కువ వెయిటేజ్ వచ్చిన టాపిక్స్ ఈసారి కూడా అలాగే వెయిటేజ్ వస్తుందంటే 90% వెయిటేజ్ మారదు ఎప్పుడు కూడా. జనవరిలో ఎలా వచ్చిందో ఏప్రిల్ సెషన్లో కూడా దాదాపుగా అలాగే వస్తాయి. తప్పనిసరిగా మీరు అలాగే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసాను కదా, ఫస్ట్ ఇయర్ సిలబస్ పట్టుకుంటాను, చాలా రోజులైంది అనుకుంటారు. అది చాలా రాంగ్. మీరు మ్యాథ్స్లో కూడా నేను ప్రతి సబ్జెక్టులోనూ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా చేసిన వీడియోలో కూడా చెప్పాను నేను. మీరు చూడండి, జనవరిలో కూడా సెకండ్ ఇయర్ సిలబస్ నుంచే దాదాపుగా 55% మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, అంటే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపరు ఖచ్చితంగా మీకు సెకండ్ ఇయర్ సిలబస్ నుంచే ఉంటుంది. ఇప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి కమాండ్ మీకు దాని మీద ఉంటుంది. కాబట్టి మీరు, నా సలహా అయితే, ఒక డేలో మీరు ఒక 12 గంటలు కష్టపడితే కనీసం ఒక 8 అవర్స్ అన్నా సెకండ్ ఇయర్ సిలబస్ మీద వర్క్ చేయండి. మంచిగా చక్కగా మీకు స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేయాల్సిన పని, జనవరి 2025 ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ చేసుకోండి. నెక్స్ట్ 2024 ప్రాబ్లమ్స్, పాతవి అవసరం లేదు, 2024 మొన్న జరిగిన జనవరిలోవి, ఈ రెండు అంటే 3 సెషన్స్ అవుతాయి. 24లో 2, 25లో జనవరివి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చేయటానికి ట్రై చేయండి. అందులో ముఖ్యంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ తప్పనిసరిగా చేయండి. ఇది స్టూడెంట్స్కి చాలా అందుబాటులో ఉంటే గూగుల్లో కూడా వెతుక్కోండి, ఖచ్చితంగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి స్టూడెంట్స్ చేయాల్సింది, మార్క్ టెస్ట్లు ఎప్పుడు రాయాలి అంటే, నా సలహా ఖచ్చితంగా మీరు ఇంకా ఎగ్జామ్ మనకి ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 2 కొద్దిగా ముందు అంటే మార్చి 25th 26th నుంచో గ్రాండ్ టెస్టులు టోటల్ సిలబస్ రాయండి. ఈ లోపల ప్రతిరోజు మీ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 సపరేట్గా ఒక టైం. మార్నింగ్ మ్యాథ్స్ రాస్తే మధ్యాహ్నం ఫిజిక్స్, లేదా నైట్ కెమిస్ట్రీ. అది 2024 పేపర్ అయినా, 25లో జనవరిలో వచ్చిన పేపర్ అయినా, ఏదో ఒక పేపర్ మీ కాలేజీలో వాళ్ళు పెట్టిన పేపర్ అయినా సరే, సబ్జెక్ట్ వైజ్గా సపరేట్గా 1 అవర్ టైం పెట్టుకొని రాసుకోండి. ఎగ్జామ్కి ముందు ఒక 4-5 డేస్ ముందు మాత్రమే టోటల్గా 3 అవర్స్ ఎగ్జామ్స్ రాసుకోండి. చాలా బెనిఫిట్గా ఉంటుంది. మార్క్ టెస్ట్ రాయటం అంటే రాసిన తర్వాత క్వశ్చన్స్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకొని దానికి తగ్గట్టుగా రాని క్వశ్చన్స్కి సొల్యూషన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది, తక్కువ రోజులు ఉంది కదా నాకు రాదు అని మీరు వెనకడుగు వేస్తే వెనకున్న వాళ్ళని మీరు ముందుకు తోసినట్టే. మనం వెనక్కి వెళ్ళామంటే వెనకున్నాడు ముందుకు వస్తున్నట్టే. రాదు అనే ఆలోచన అసలు పెట్టుకోకండి. రకరకాల గ్యాంబ్లింగ్ పదాలు మీరు వినకండి. 14 లక్షలు రాస్తున్నారా, 15, ఇవన్నీ మనకు అనవసరం. మన ప్రయత్నం మనం చేయాలి. సో తప్పనిసరిగా స్టూడెంట్స్, మనకున్న ఈ ఒక 1.5 month మీకు ఎగ్జామ్సే ఉంటాయి. ఈ 1.5 month 2 months ఎవరైతే కదలకుండా సిన్సియర్గా వర్క్ చేయగలరో వాళ్ళకి ఏదో ఒక ఎగ్జామ్లో మంచి ర్యాంక్తో అయితే బయటపడతారు. సో ఫైనల్ రివిజన్లో స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ వెయిటేజ్ ఆఫ్ జేఈ మెయిన్ 2025. ఆఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్
2024 వెయిటేజ్ ఆల్సో. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేది సబ్జెక్ట్ వైజ్గా రాసుకోండి. లాస్ట్ 4-5 డేస్ బిఫోర్ మాత్రం 3 అవర్స్ ఎగ్జామ్ అనేది రాయండి. గివ్ మోస్ట్ అండ్ చాలా ఎక్కువ ప్రయారిటీ, ఎంత చెప్పినా తక్కువ కెమిస్ట్రీకి ఇవ్వండి. కెమిస్ట్రీ అనేది ప్రతి క్వశ్చన్ కూడా చాలా వాల్యుబుల్ స్కోర్. నెక్స్ట్ ఫిజిక్స్, ఆ తర్వాతే మ్యాథ్స్లో ఏమేమి టాపిక్స్ చేయాలి ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఉన్న తక్కువ టైంలో ఇంటి నుంచి కదలకండి. ఖచ్చితంగా టైము వేస్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడతారు. మీకు మీ కెరీర్కి ఇప్పటివరకు కష్టపడినంత ఒక ఎత్తు, ఈ 10-15 రోజులు మీరు కష్టపడింది ఒక ఎత్తు. ఎంత సిన్సియర్గా మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సిన్సియర్గా ఉంటే ఎగ్జామ్స్ అయిపోయినా కదా ఒక డే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అలాగే ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి టైం చాలా ఉంటుంది. ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత కాలేజీలో వెళ్ళడానికి గ్యాప్ చాలా ఉంటుంది. అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఫైనల్ రివిజన్ కోసం మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. బాగా తినండి, కాన్సన్ట్రేట్ చేయండి, కష్టపడి చదవండి. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.